నా మీద చేసిన ప్రమాణాలు, నాన్నకిచ్చిన మాట అన్నీ మర్చిపోయి మొదటికొచ్చి మొండిగా ప్రవర్తిస్తే నేను మునిపటిలా మారాల్సొస్తుంది. అక్కడే మాట జారకుండా వెంటనే వెనక్కి తిరిగిరా. సీత, 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 ఏంటి వినిపించుకోకుండా వెళ్తుంది? వినిపించలేదేమోనమ్మా. సాకేత్, సీత కోపంగా ఉన్నట్టుంది, అలా వెళ్తుంది. ఇన్నోసెన్స్ అంతే. ఇన్నోసెన్సా? చైల్డిష్నెస్ కూడా ఉంది. ఏంట్రా నువ్వనేది? తెలియని తనం అంటున్నా. చాలా ఈ చాతస్థ మనిషి వీళ్ళిద్దరి మధ్య మళ్ళీ ఏదో చిచ్చు పెట్టింది. అమ్మా, మంచి కాఫీ ఒకటి ఇవ్వా. ఏంటే అలా ఉన్నావు? తలనొప్పిగా ఉందమ్మా. సరే పెట్టిస్తాను. స్వర్ణ, స్వర్ణ, కాఫీ తీసుకోండి. ఏంటమ్మా అక్క అలా ఉంది? కోపం వచ్చింటుందిలే. దేనికి? దానికి కోపం రావడానికి కారణం కావాలా? బల్లి నవ్వినా పిల్లి దగ్గినా వచ్చేస్తుంది కదా. అక్క, ఏంటక్క ఎందుకు ఇప్పుడు చీర ఉతుకుతున్నావు? పని లేక? పెళ్లి కూతురువి నువ్విప్పుడు బట్టలు ఉతకడం ఏంటి? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఇలా ఇవ్వు, నేను ఉతుకుతాను. అవతలికి పోవే. వెళ్ళు. ఏంటమ్మా ఇది? ఉతకనివ్వే. ఎంతసేపు ఉతుకుతుందో ఉతకని. ఏమిటి సావిత్రి ఇది? సేతి ఇప్పుడు బట్టలు ఉతుకడం ఏమిటి? రేపు పెళ్ళై వెళ్ళాక అక్కడ బట్టలు ఉతికే పనుండదు కదా, అందుకే సరదా తీర్చుకుంటుందిలే. ఏదో జరుగుంటుంది.
నా లీవ్ లెటర్. లీవ్ లెటరా? ఏంట్రా ఇది? లాంగ్ లీవ్ పెట్టావు, ఎక్కడికి వెళ్తున్నావు? ఇంకా డిసైడ్ చేసుకోలేదు. డిసైడ్ చేసుకోలేదా? మరి లాంగ్ లీవ్ ఎందుకురా? నేనెందుకో ఇక్కడ ఉండలేకపోతున్నాను. సీత పెళ్ళవుతోందనా? నో, నేను సీత గారి అభిమానిని, వెల్ విషర్ని. ఇప్పుడు వచ్చిన ఆలోచన ఇంకెప్పుడు రానివ్వకు. మరి సడన్ గా ఈ లీవ్ లెటర్ ఏంట్రా? కారణం అడక్కు భాస్కర్, సమాధానం చెప్పలేను. వెళ్ళాలని మాత్రం అనిపిస్తుందంతే. చూడు రఘు, వాస్తవాలను చూస్తే అవతల వాళ్ళ ఆలోచనలు మారొచ్చు. రియాలిటీ ఫేస్ చేయాలి కానీ పారిపోవడం ఏంట్రా? పిరికితనంతో పారిపోవడం లేదు. నన్ను నేను సమాధానపరుచుకోవడానికే వెళ్ళాలనుకుంటున్నా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. రఘురామ్, ఇదేంటి లాంగ్ లీవ్ పెట్టావు? నా పెళ్ళికి నువ్వు ఉండవా? ఛా, ఇంత చెప్పినా ఇంత దూరం వచ్చినా ఇంకా ఇతను మారలేదా? నేనెంత చెప్పినా వినేట్లేడు. నువ్వైనా వాడికి చెప్పు సీత. ఉండాలని మనసులో ఉంటే చెప్పొచ్చు సార్. వెళ్ళాలనుకునే వాళ్ళు ఎవరు చెప్పినా ఆగరు. వెళ్ళనివ్వండి సార్. నేను ఒక విషయం మీతో మాట్లాడాలని వచ్చాను. ఏంటి సీత? ఆ, నాకు లోన్ ఏమైనా దొరుకుతుందా? పెళ్లికి అవసరం వచ్చేలా ఉంది. నాన్నేమో డిపాజిట్స్ బ్రేక్ చేస్తున్నారు. ఆపరేషన్ అయిన మనిషి, ఎప్పుడు ఏ అవసరం వస్తుందో తెలీదు. పైగా నా తర్వాత ఇద్దరున్నారు. జాబ్ చేస్తూ కూడా నేను వాళ్ళకి హెల్ప్ చేయలేకపోతున్నాను. అందుకే నువ్వు ముందు ముందు జాబ్ చేస్తావో లేదో తెలీదు. ముందు ఆ విషయాన్ని తేల్చుకో, అప్పుడు లోన్కి అప్లై చేద్దాం. సరే సార్. హలో, సాకేత్, ఎక్కడున్నారు? ఇంట్లోనే ఉన్నాను. నేను అర్జెంటుగా మిమ్మల్ని కలవాలి. నా కోసం ఒకసారి మొన్న మనం కలిసిన పార్టీకి రాగలరా? ఏంటి, మళ్ళీ ఏమైనా కంప్లైంటా? కంప్లైంట్ ఏం లేదు, ప్లీజ్ రాగలరా? సరే, 15 minutesలో అక్కడ ఉంటాను. అలాగే. దేనికి రమ్మన్నావు? ఆ, అది మాట్లాడాలి రమ్మని అది అది అంటూ వెనక ముందు ఆడతావేంటి? నాతో చెప్పడానికి ఏమైంది? అది నేను మ్యారేజ్ తర్వాత కూడా జాబ్ చేయాలనుకుంటున్నాను సాకేత్. అది ఫైనలైజ్ చేయాల్సింది నేను కాదు, గ్రానీ. గ్రానీ కంటిన్యూ చేయమంటేనే చెయ్యి. అమ్మమ్మ గారు ఒప్పుకోరు సాకేత్. గ్రానీని కాదని, చెయ్యొచ్చు అని నేను హామీ ఇవ్వలేను. అసలు చెయ్యాలని ఎందుకు అనుకుంటున్నావు? నేను లోన్కి అప్లై చేద్దాం అనుకుంటున్నాను. లోన్కి వెళ్ళాలంటే ముందు జాబ్ కంటిన్యూ చేసేది లేనిది డిసైడ్ చేసుకోవాలి.
అందుకే మిమ్మల్ని పర్మిషన్ అడుగుతున్నాను. నీ డెసిషన్ నా పర్మిషన్ కన్నా గ్రానీ ఒపీనియనే ముఖ్యం. నువ్వన్నట్టు గ్రానీ నిన్ను సపోర్ట్ చేయదు. ఎందుకంటే ఇదివరకే చాలాసార్లు పెళ్ళయ్యే వరకే కదా ఉద్యోగం అని గ్రానీ అంది. సో గ్రానీ మాట మార్చదు. అయితే నేను మా నాన్నకి ఏ విధంగా సహాయం చేయగలుగుతాను? అలా అయితే ఓ పని చేసి సీత, అమౌంట్ ఎంత కావాలో చెప్పు, నేను అరేంజ్ చేస్తాను. అలా తీసుకోవడం నాకు ఇష్టం లేదు సాకేత్. ఏ నేనేమన్నా పరాయి వాడినా? ఉడ్బీనే కదా. ఉడ్బీనే కాదు, హస్బెండ్ అయిన తర్వాత కూడా అత్తారింటి సొమ్ము పుట్టింటి వాళ్ళకి పెట్టడం నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే నాది అనుకుని నా కష్టార్జితమే మా అమ్మా నాన్నలకి సహాయం కావాలి. పోనీ లోన్గానే తీసుకో. కుదరదు సాకేత్, నాకు నచ్చడం లేదు. నీకిష్టం లేకపోతే నేనేం చేయగలను? జాబ్ విషయం మాత్రం గ్రానీ ఇష్టమే. సాకేత్, అంతేనా? గ్రానీ సంగతి నీకు తెలుసు కదా సీత. కాదని మనం ఏ నిర్ణయం తీసుకున్నా ఫర్దర్గా ప్రాబ్లం అవుతుంది. సరే, ఎలా జరగాలని ఉంటే అలాగే జరుగుతుంది. పదండి. సీత, అయ్యో, సీత, అరే బ్లడ్ వస్తుంది. సీత, సీత పట్టుకో. సారీ సీత, చూసుకోలేదు. తప్పు నాదే. సారీ ఎందుకు సాకేత్? నొప్పిగా ఉందా సీత? నాన్నకేమాత్రం ఉపయోగపడలేకపోతున్నానన్న బాధ కన్నా ఇదేమంత నొప్పి కాదు సాకేత్. ఆడైనా మగైనా పిల్లలు పిల్లలేనమ్మా అంటుంటారు మా నాన్న. కానీ కొడుకునై పుట్టుంటే బాధ్యతల్ని పంచుకునేదాన్నని నాకు ఇప్పుడు అనిపిస్తుంది సాకేత్. ప్లీజ్ సీత, కంట్రోల్ యువర్ సెల్ఫ్ ప్లీజ్. నువ్వు ఈ జాబ్ చేసేలాగా ఎలాగోలా గ్రానీని నేను కన్విన్స్ చేస్తాను. ప్లీజ్ ఊరుకో ప్లీజ్. నిజంగానా సాకేత్? అవును. థ్యాంక్ యూ సాకేత్, థ్యాంక్ యూ వెరీ మచ్.
సీత నిద్ర పట్టలేదా? లేదు. ఏ వేళ్ళు నొప్పెడుతున్నాయా? మీరు మాటిచ్చినప్పుడే నొప్పి తగ్గిపోయింది. ఇప్పుడు మీ పలకరింపుతో హ్యాపీగా తృప్తిగా ఉంది. ధైర్యం కూడా కలుగుతుంది. ఏంటి సీత? నా గురించి ఆలోచిస్తూ మీరు నిద్రపోకపోవడం, నా నొప్పి గురించి ఆలోచించడం నిజంగా నిజంగా చాలా హ్యాపీగా ఉంది సాకేత్. ఐ ఫీల్ అబౌట్ యువర్ పెయిన్ సీత. సాకేత్, ప్రతి ఆడపిల్ల కాబోయే భర్త నుంచి ఈ శ్రద్ధే కోరుకుంటుంది. థ్యాంక్స్. గుడ్ నైట్. బాయ్. బాయ్. ఏంటి మంగ, వజ్రాల నెక్లెస్ ఏమైనా చేయించుకుంటున్నావా? 7 వారాల నగలున్నాయి నాకు. ఎప్పుడు పెట్టుకోవాలో తెలియనన్ని నెక్లెస్లున్నాయి. ఇంకా నాకెందుకు, దీనికెందుకు? పసుపు తాడుతో వస్తుంది కదా, అదే సీత. దానికోసం మనం చేయించే పుస్తలకి మంచి వజ్రాలు పెట్టిద్దామని. అది చూడండి అమ్మా, 3.5 క్యారెట్లు ఉంటుంది. అరలు పావులు వద్దు, మినిమం 5 క్యారెట్లు ఉన్నది చూపించు. అమ్మా ఇది ఎరుపు చూడండి అమ్మా. ఇదా? ఇది మధ్యలో పెట్టి చుట్టూ పచ్చలు పొదగాలి, సరేనా? అలాగేనమ్మా. అత్తయ్య గారు, నేను మాట చెప్పాలనుకుంటున్నాను, ఏవి అనుకోరుగా? అనుకోకుండా ఉండే మాట నువ్వు ఎప్పుడైనా చెప్పావా? అనే అవకాశం లేని మాట అయితే చెప్పు. ఏం లేదు, వజ్రాలు రత్నాలు జాతకాల ప్రకారం వాడాలి. సీత జాతకానికి అవి సరిపోతాయో లేవో. లక్ష్మి చెప్పింది కూడా కరెక్టే మంగ. ఇంకా శకునం పలకలేదేమా అనుకుంటున్నాను. పలికావు. లేని అనుమానాలు కలిగించడంలో ఫస్ట్ నాకు తెలిసి సీత జాతకానికి ఇది ఖచ్చితంగా సరిపోతుంది. అయినా నువ్వు డౌట్ పెట్టాక నేను ముందుకెలా వెడతాను? పైగా తూతు పెట్టవాయే. ఫోన్ ఇవ్వు. మంగమ్మ గారు. అమ్మా నమస్కారం అమ్మా. నమస్తే నమస్తే. ఎక్కడున్నారు మీరు? అమ్మా పందిరి ముహూర్తం చూడమంటే ఇప్పుడే మీ వియ్యాల వారింటికి వచ్చాను. ఆహా, అక్కడ బాధ్యతలు కూడా మీరే తీసుకున్నారా? అంతా తమ దయ. చెప్పండి అమ్మా, ఏమిటి ఫోన్ చేశారు? ఏం లేదు, చిన్న సందేహం వచ్చింది, తీర్చుకుందామని.